మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని అప్పటి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేయకముందే తాము కోర్టుకు వెళ్లామని, తమ న్యాయ పోరాటం వల్లే జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టు పనులు నిలిపివేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు సత్యదూరమని, పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో మన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని అన్ని సాక్ష్యాలతో బయటపెట్టింది. 2019-24 మధ్య రాయలసీమ ప్రాజెక్టు కోసం జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగు ముందుకు వేయకుండా నిలువరించామని హరీష్ రావు చెప్పడం చూస్తే వైసీపీతో దోస్తీ రాజకీయం కోసమేనని, అభివృద్ధి విషయంలో కాదని తేల్చి చెప్పినట్లయింది. బీఆర్ఎస్తో సత్సంబంధాలున్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నిద్రపోవడంతో రాయలసీమ లిఫ్ట్ పనులు సాగలేదు. ఫలితంగా వైసీపీ బీఆర్ఎస్ స్నేహం రాయలసీమ రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు.